హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన టాలీవుడ్ సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారి 4వ సినిమా 'మురారి' గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పటికే ఆయన కెరీర్ పరంగా నటించిన మొదటి 3 సినిమాలైన 'రాజకుమారుడు', 'యువరాజు', 'వంశీ' సినిమాలకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే ప్రీవియస్‌గా మనం చేసాం. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇక 'మురారి' 2001 ఫిబ్రవరిలో ఈ సినిమా గ్రాండ్‌గా ప్రేక్షకాభిమానుల ముందుకొచ్చింది. అంతకుముందు 'వంశీ' సినిమాతో ఆశించిన స్థాయి సక్సెస్‌నైతే అందుకోలేకపోయారు మహేష్. అయినప్పటికీ కూడా 'వంశీ' సినిమా ఓపెనింగ్స్ పరంగా అతిపెద్ద ప్రభంజనం సృష్టించింది తెలుగు రాష్ట్రాల్లో. దానితో 'మురారి' సినిమా క్రేజ్ మరింతగా పెరిగింది. అదీ కాక తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్, అప్పటి ఫెంటాస్టిక్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తూ ఉండటం, అలానే సోనాలి బింద్రే గారు ఇందులో హీరోయిన్ అవ్వటం, మరొకసారి మణిశర్మ గారు ఈ సినిమాకి సాంగ్స్ అందిస్తూ ఉండటంతో 'మురారిపై' ప్రారంభం నాటి నుంచే అప్పటి యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా మంచి హైప్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా 'మురారి' సినిమా ఆడియో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక అద్భుతమైనటువంటి క్లాసికల్ మూవీ మాత్రమే కాదు, ఒక అద్భుతమైనటువంటి ఫ్యామిలీ క్లాసికల్ సాంగ్స్ ఫీలింగ్ ఎప్పుడు విన్నా కూడా మనకి 'మురారి' సాంగ్స్ నుంచి వస్తుంది. ప్రతి పాట 'మురారి' ఆడియోకు ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ప్రతి పాట ఒక ఆణిముత్యం. ఇప్పటికీ కూడా తెలుగు లోగిళ్లలో 'మురారి' పాటలు ఎక్కడో ఒక చోట మారుమ్రోగుతూనే ఉంటాయి. మరీ మరీ ముఖ్యంగా మన అలనాటి రామచంద్రుడి పాట ఎప్పుడూ కూడా పెళ్లి సందళ్లలో మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఆ విధంగా 'మురారి' సాంగ్స్ పరంగా ముఖ్యంగా మణిశర్మ గారు కొన్ని కీలక సీన్స్‌కి అందించినటువంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పరంగా ఫరెవర్ ది బెస్ట్ అని చెప్పటంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఇక సూపర్ స్టార్ 'మహేష్ బాబు' గారు ఈ సినిమాలో 'మురారి' పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి. తన అద్భుత సహజ నటనతో 'మహేష్ బాబు' గారు ఈ సినిమాలోని కొన్ని కీలక ఎమోషనల్ సన్నివేశాలతో మనందరి మదిని తాకుతారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్‌లో ఆయన యాక్టింగ్ అదరహో అని చెప్పాలి. ఇక ఈ సినిమాని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు అత్యద్భుత రీతిని తెరకెక్కించారు. ఫస్ట్ ఫ్రేమ్ ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు కూడా మనకి సినిమా చక్కగా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఎక్కడా బోర్ కొట్టకుండా చక్కటి సన్నివేశాలతో మనల్ని అందరిని ఆకట్టుకుంటూ సాగుతుంది. ఇప్పటికీ కూడా ఈ సినిమా రెండోసారి రిలీజ్ అయినప్పటికీ కూడా భారీ స్థాయిలో దుమ్ము రేపుతుంది అంటే ఈ సినిమా యొక్క క్రేజ్ ఎటువంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. దివంగత నటులు సత్యనారాయణ గారు, అలానే గొల్లపూడి గారు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సత్యనారాయణ గారు మహేష్ బాబు గారి తండ్రి పాత్ర చేశారు. ఇక అలానే అన్నపూర్ణమ్మ గారు, అలానే పలువురు నటులైనటువంటి రఘుబాబు గారు, రవిబాబు గారు, ప్రసాద్ బాబు గారు, సీనియర్ నటి లక్ష్మి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది దిగ్గజ తారాగణం ఇందులో కీలక పాత్రలు చేయటం, ప్రతి ఒక్కరు కూడా తమ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి సినిమా అద్భుతమైనటువంటి సక్సెస్‌కి ప్రధాన భూమికలుగా నిలిచారని చెప్పాలి. ఇక 'మురారి' సినిమాలో ప్రతి సీన్ కూడా మనల్ని ఎప్పటికీ అలరిస్తుంది అంటే ఆ సినిమాకి కెమెరా అందించినటువంటి రాంప్రసాద్ గారు గాని, అలానే మ్యూజిక్ అందించిన మణిశర్మ గారు గాని, టేకింగ్ పరంగా దర్శకుడు కృష్ణవంశీ గారు గాని, ఇక హీరోయిన్‌గా నటించినటువంటి సోనాలి బింద్రే గారు గాని, హీరోగా చేసిన మహేష్ బాబు గారు గాని, ఇలా ప్రతి ఒక్కరి యొక్క అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ గాని, ప్రతి ఒక్కరు కూడా పనిచేసినటువంటి తీరు గాని ఈ సినిమా సక్సెస్‌కి ప్రధాన కారణం. ఇక 'మురారి' ఓపెనింగ్స్ పరంగా కూడా అప్పట్లో అతిపెద్ద సంచలనం సృష్టించడంతో పాటు పలు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ కూడా జరుపుకోవటం విశేషం. ఇక సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వటంతో మహేష్ బాబు గారు ప్రత్యేకంగా పలు ప్రాంతాల్లో 'మురారి' సక్సెస్ టూర్ కూడా చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో ఉండేటువంటి కొన్ని ఫైట్స్ ఇప్పటికీ కూడా మనం మర్చిపోలేం. నీళ్ళల్లో ఫైట్ కానీ, ఒక చిన్న కర్రసాము ఫైట్ గానీ, క్లైమాక్స్ ఫైట్ గానీ. అయితే ఈ సినిమాకి ఫైట్ మాస్టర్‌గా తొలిసారిగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చినటువంటి పీటర్ హెయిన్ పనిచేశారు. ఈ తొలి సినిమా ద్వారానే ఆయన మంచి క్రేజ్ అయితే అందుకోవటం జరిగింది. ఆ విధంగా 'మురారి' ప్రతి ఫ్రేమ్‌లోనూ, ప్రతి అంశంలోనూ ఇప్పటికీ మన మదిని తాకుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఫ్యామిలీ అంతా కలిసి ఎంతో చక్కగా చూసే సినిమాల్లో ఇటు థియేటర్స్ రీ రిలీజ్ పరంగా గానీ, లేదా అటు టీవీ టీఆర్‌పీల పరంగా గానీ 'మురారి' ఉన్నత స్థాయిలోనే ఉంటుంది. సో, ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనాలి. ఇక తదుపరి నెక్స్ట్ మూవీ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.